తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ డ్రా ద్వారా విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2620 మద్యం షాపులకు ఈ డ్రా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలోనూ ఈ ప్రక్రియ జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో 179 మద్యం షాపుల కేటాయింపు జరిగింది. కొత్త లైసెన్స్ పొందిన షాపుల నిర్వహణ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ డ్రా ప్రక్రియలో పారదర్శకత పాటించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ డ్రా ద్వారా విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2620 మద్యం షాపులకు ఈ డ్రా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలోనూ ఈ ప్రక్రియ జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో 179 మద్యం షాపుల కేటాయింపు జరిగింది. కొత్త లైసెన్స్ పొందిన షాపుల నిర్వహణ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ డ్రా ప్రక్రియలో పారదర్శకత పాటించినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ డ్రా ద్వారా విజయవంతంగా ముగిసింది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మద్యం షాపులకు సంబంధించి చాలా మంది వాళ్ళ తన అదృష్టాలను పరీక్షించుకున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మద్యం షాపులకు సంబంధించిన డ్రాలను ఇప్పించారు, డ్రాలను ప్రారంభించారు. ఒక్కొక్క మద్యం షాప్ కి సుమారుగా 70 నుంచి 150 కొన్ని మద్యం షాపులకు 800 కొన్ని మద్యం షాపులకు 1000 చొప్పున దరఖాస్తులు కూడా వచ్చాయి. దరఖాస్తులు అన్నింటినీ ఒక బాక్స్ లో వేసి దాన్ని లక్కీ డ్రా ద్వారా తీశారు. మద్యం షాప్ వారు సంతోషం, అదే విధంగా రాని వారు కొంత బాధలో ఉన్నట్టుగా స్పష్టంగా మనకు కనిపించింది. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి వాళ్ళ దరఖాస్తులను ఆయా జిల్లా కలెక్టర్లందరూ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో ఈ వారం నచ్చింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2620 షాపులకు గాను 95,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా భారీ డిమాండ్ గా మద్య షాపులు దాఖలయ్యాయి. శంషాబాద్ లో 100 షాపులకి 8,536 దరఖాస్తులు, అదేవిధంగా అత్యల్పంగా వనపర్తిలో 37 షాపులకు గాను 757 దరఖాస్తులు దాఖలయ్యాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులు అన్నింటినీ కూడా అధికారులు భద్రపరిచి వాళ్ళ లక్కీ డ్రా ద్వారా తీసి లక్కీ డ్రా తీసిన ఎవరైతే ఇవాళ షాపులు దక్కించుకున్నారో అందులో 25% అమౌంట్ ఇవాళ ఎక్సైజ్ శాఖకి మీరంతా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసి డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ఏవైతే వైన్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు అన్నింటినీ కూడా ఇవాళ లక్కీ డ్రా ద్వారా దక్కించుకున్న వారికి వర్తిస్తాయి. డిసెంబర్ 1 వరకు పాత వైన్స్ యాజమానులే వీటిని నడిపిస్తారు. అప్పటి వరకు పాత వారు నడిపిస్తుంటారు. డిసెంబర్ 1 నుంచి వీరికి వస్తాయి.
మద్యం దుకాణాలకు సంబంధించి ఈసారి దరఖాస్తు రుసుమును 3 లక్షలుగా పెట్టింది కాబట్టి కొంతవరకు మద్యం దుకాణాలకి డిమాండ్ తగ్గింది. చాలా వరకు మద్యం దుకాణాల దరఖాస్తులు తగ్గినాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ ఒకటి అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లిక్కర్ వ్యాపారులు తెలంగాణ వైపు ఈసారి రాలేదు కాబట్టి ఒకటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యాపారులు తెలంగాణ వైపు రాకపోవడం, అదేవిధంగా రెండవది దరఖాస్తు ఫీజును 3 లక్షలకు పెంచడం, 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచిన కారణంగా ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రభుత్వానికి అనుకున్నంత ఆదాయం రాలేదనే చర్చ అయితే రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది అనే చర్చ కూడా ఉంది. వాటితో లక్కీ డ్రా ముగిసింది. ఇవాళ షాపులు దక్కించుకున్న వారు సంతోషంగా ఉన్నారు, రాని వారు బాధలో ఉన్నారు. చాలా వరకు కోట్లాది రూపాయలు నష్టపోయిన వారు కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.